మీరందరూ నిఖిల్ గారిని సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా బిగ్ థ్యాంక్స్. అలాగే ఈ సాంగ్ని ఇంత సపోర్ట్ చేస్తున్నారు, చాలా బిగ్ థ్యాంక్స్ అండి. సోనియా గారు, ఈ అసలు సాంగ్ చూస్తుంటే మీ ఇద్దరు సాంగ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు మీ పర్ఫార్మెన్స్తో. రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడాలి. ఆ, అలా ఉన్నారు కానీ చూడడానికి నిలువెత్తు బంగారం అయినా ఒక రకంగా. అంటే సాంగ్కి ఏం కావాలి అన్నా కూడా ఎప్పుడు ఫైనాన్షియల్గా ఆయన వెనకాడలేదు. సాంగ్కి ఎంత కావాలో అంతకన్నా ఇంకొక 100% ఎక్కువే చేశారు. ఆయన కానీ విద్యా గారి సపోర్ట్ కానీ చాలా ఉంది. అలాగే నా టెక్నీషియన్స్ గురించి చెప్తే నాకు కీస్ సాయి, అలాగే పవన్ రిథమ్స్తో నాకు సపోర్ట్ చేశారు. అలాగే మ్యాండ్లిన్ వచ్చేసి సంతోష్, ఎడిషనల్ రిథమ్స్ వచ్చేసి షారుణ్ నాకు చాలా హెల్ప్ చేశారు. అలాగే నాకున్న సింగర్స్ ఇక్కడే ఉన్నారు, నజీర్ అండ్ అమిత. వీళ్ళిద్దరూ చాలా, వాళ్ళ సోల్ మొత్తం, అంటే నేను కంపోజ్ చేస్తే చాలదు, వాళ్ళంతా బ్యూటిఫుల్గా పాడాలి. సో అంత బ్యూటిఫుల్గా వాళ్ళిద్దరు ప్రజెంట్ చేశారు. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నాకు లిరిక్స్. ఆ లిరిక్సే నాకు మోటివేషన్. అంత అద్భుతంగా, అంటే ఒక్కొక్కసారి నేను ముందు ట్యూన్ చేయొచ్చు, లేకపోతే ఆయన లిరిక్స్కి నేను ట్యూన్ చేయొచ్చు. అలాంటి లిరిక్స్ నన్ను ఎప్పుడు, నాకు ఫస్ట్ నుంచి, నేను ఫస్ట్ మూవీకి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఆయన లిరిక్స్తో ఎప్పుడు మోటివేట్ చేస్తూనే ఉంటారు మా మధుకిరణ్ గారు. వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఎప్పుడు పబ్లిక్గా నేను చెప్పుకోలేదు థ్యాంక్స్, కానీ మీ లిరిక్స్ నన్ను నిజంగా చాలా మోటివేట్ చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొరియోగ్రాఫర్లు ఇద్దరు. అసలు వాళ్ళ డెడికేషన్కి నెక్స్ట్ లెవెల్. మేము ఊరికే ట్యూన్ చేస్తాము, మ్యూజిక్ అయిపోతుంది, మాది అక్కడితో అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు పడే పాటలు, వాళ్ళు ఇరుచుకునే కాళ్ళు ఇంకా మామూలుగా ఉన్నాయి. దెబ్బలు తగిలినా కూడా వాళ్ళు చెప్పరు. అంత బ్యూటిఫుల్గా కొరియోగ్రాఫ్ చేశారు. ఈరోజు చూస్తుంటే అసలు ఏంటి నా సాంగ్ అని నాకే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గోవింద్ గారు, అలాగే రిషిక గారు. థ్యాంక్ యూ సో మచ్. మా డిఓపి శామ్ ఇక్కడే ఉన్నారు. చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు ఒక ఫ్రేమ్, చాలా బాగుంది. అలాగే మాకు లాస్ట్ మూమెంట్లో చాలా హెల్ప్ చేశారు భాను గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదే చెప్పాలనుకున్నాను. సాంగ్ అందరూ చూడండి. ఎస్ఎస్సి మ్యూజిక్ స్టూడియోస్ ఇవి డెఫినెట్గా మీకు మంచి, అంటే ఒక క్వాలిటీ మ్యూజిక్ని డెఫినెట్గా అందిస్తుంది. అందుకనే ఈ ఛానల్ స్టార్ట్ చేశారు. దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Hello everyone. First of all, thank you Andarki Vachinanduku and oh yeah, I mean I'll talk to the media. Thank you Andarki Vachinanduku for our Nikhil and ipude song chusanu, video song. I saw the lyrical video and Nikhil, you killed it with your dance, and Sonia, I told you there nu nee expressions tho champesav. So both the climax scene was really good. Yeah. Yeah. So it was very good, and the whole crew, I think I worked with both of you. You are amazing dancers, both of you. And producer Garu, your clarity and your vision shows on the song. Andarki, director Garu and DOP, you sang really well. So all of you, all the best, and please do watch Amulu, and I love you all. Congratulations once again, Nikhil and Sonia. Bye. Sorry once again I had to go for. Thank you so much. Ayya baboy. అర్జున్ గారు భయపడుతున్నారు. మాస్ ర్యాగింగ్. హాయ్ అండి అందరికి. ఆయన హాయ్ అని చెప్పినప్పుడు మీరు ఆపేస్తున్నారు, అది లాగ్ అవుతుంది. చెప్పండి సార్. ఎస్ఎస్సి మ్యూజిక్ స్టూడియో చాలా బాగా సపోర్ట్ చేశారండి సాంగ్ కోసం. మేము సార్ లిరిక్స్ అయ్యయ్యో మ్యూజిక్ స్టూడియో అన్నారు. ఏం కొంచెం మైక్ సార్, మీకు సిగ్గేస్తుంది నాకు అర్థం. ఇలా ఇవ్వండి సార్, చెప్పండి సార్. అయ్యో బాబోయ్, మాస్ ర్యాగింగ్ లా ఉంది సార్. చెప్పండి, మాట్లాడండి సార్. హాయ్ అండి అందరికి. మీరు హాయ్ చెప్పండి, వాళ్ళు హాయ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఈ మాస్ ర్యాగింగ్ నేను ఎక్కడా చూడలేదండి. సో మధుకిరణ్ గారు నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మా పాటను విష్ చేయడానికి, ఆశీర్వదించడానికి వచ్చిన ముఖ్య అతిథులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఎస్ఎస్వి మ్యూజిక్ స్టూడియోలో ఇది రిలీజ్ అవుతున్న 4వ సాంగ్ నాది. సో కంటిన్యూస్గా నాకు అవకాశం ఇస్తున్నందుకు ఎస్ఎస్వి మ్యూజిక్ స్టూడియోస్ వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే శివగారితో నాకు తెలిసి ఒక 6-7 సంవత్సరాల క్రితం వారి సంగీతానికి, నా సాహిత్యానికి పీఠముడి పడింది. ఆ పీఠముడి ఈ పాటతో మరింత బలంగా
మారిందని అనుకుంటున్నాను. ఆ పీఠముడి ఇంకా 100 ఏళ్ల పాటు గట్టిగా ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. ఈ పాట ఇంత బాగా రావడానికి అలాగే ప్రజల్లోకి తీసుకెళ్లిన గొంతులు అమిత అండ్ నజీరుద్దీన్ ఎంతో అద్భుతంగా పాడారు. వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నెక్స్ట్ వచ్చేసి పాట వీణుల విందే కాదు, కనుల విందు అయితేనే దానికి సంపూర్ణత వస్తుంది. సో ఆ సంపూర్ణతను తెచ్చింది కొరియోగ్రాఫర్, చాలా అద్భుతంగా చేశారు. వారికి కూడా చాలా కృతజ్ఞతలు. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ పాట ఇంత జనాల్లోకి ఇంత వెళ్ళగలుగుతుందంటే దానికి ముఖ్య కారణం నిఖిల్ గారు. మీరు లేకుంటే ఇంత అయ్యుండేది కాదు. చాలా థ్యాంక్స్ సార్. అందరికీ ఆల్ ది బెస్ట్. సార్ ఒక 2 లైన్స్ పాడండి సార్. రాయ 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 పిల్ల నీ గుండె మీద నా బొట్టు నా గుండె మీద నీ బొట్టు బిల్ల పచ్చబొట్టేసిపోయే పిల్ల. హే రాన 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 పిల్లగా నీ గుండె మీద నా బొట్టు బిల్ల పచ్చబొట్టేసిపోనా పిల్లగా. ఇంత మంచి లిరిక్ ని యాక్సెప్ట్ చేసినందుకు ప్రొడ్యూసర్ గారికి అండ్ శివ గారికి చాలా థ్యాంక్స్. సాకేత్ గారు మీరు పైకి వచ్చినప్పుడు కూడా అందరు అలానే అంటారు, అన్న ఏయ్ అని అంటారు. కమాన్ నజరుద్దీన్. హే రాయ 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 పిల్ల నా గుండె మీద నీ బొట్టు పిల్ల పచ్చబట్టేసిపోయే పిల్ల, నీ నల్లని కళ్ళ కాటుకైతేనే పిల్ల. రాయ 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 పిల్ల నా గుండె మీద నీ బొట్టు పిల్ల పచ్చబట్టేసిపోయే పిల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇలాగా ఒక సాంగ్ లాంచ్కి ఇలా రావడం అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం. సో చాలా హ్యాపీ ఈ స్టేజ్ మీద మీ అందరి ముందు అండ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరితో పాటు స్టేజ్ని షేర్ చేసుకోవడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శివన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. లైక్ చాలా క్యాజువల్గా నన్ను అన్న దగ్గర నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నా ప్రజెంట్. సో మ్యూజిక్ క్లాస్కి వచ్చినప్పుడు సడన్గా నీకు ఈరోజు ఏం వర్క్ లేదుగా ఒకసారి చిన్న సాంగ్ ఉంది పాడేసి వెళ్ళిపో అని చెప్పి ఊరికనే అలా సరదాగా పాడేశాను. తర్వాత నా సాంగ్ అంటే నా వాయిసే ఓకే అన్నారు, స్టూడియోలో పాడేశాను. అది ఎంత పెద్ద సాంగ్ ఇంత పెద్ద రేంజ్లో అవుతుందని అసలు అనుకోలేదు. సో ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఎస్ఎస్వి మ్యూజిక్ స్టూడియోస్ వారికి థ్యాంక్ యూ సో మచ్ నా వాయిస్ని అప్రూవ్ చేసినందుకు. లైక్ సాంగ్ లిరిక్స్ అంటే పాడేటప్పుడే లైక్ ఆ లిరిక్స్ చాలా లైక్ ఫోక్ కావాల్సిన ఇది చాలా కనపడింది. సో పాడడానికి చాలా అంటే పాడుతున్నప్పుడే చాలా ఎంజాయ్ చేస్తూ పాడాను ఆ సాంగ్ నేను మ్యూజికల్గా అండ్ లిరికల్గా. సో సార్ మధుకిరణ్ సార్ చాలా బాగా రాశారు సార్. అండ్ ప్రతి ఒక్కరికి కొరియోగ్రాఫర్ సార్ చాలా బాగా చేశారు సాంగ్ని. హుక్ స్టెప్ చూడగానే లైక్ ఒక సాంగ్ జనాల్లోకి వెళ్ళేటప్పుడు హుక్ స్టెప్ ఎంత క్యాచీగా ఉంటే అంత ఫాస్ట్గా జనాల్లోకి వెళ్తుంది. సో స్టేజ్ మీద అంటే తెర మీద మీరు కనబడుతూ వెనకాల నా వాయిస్ రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్ యూ. హే రాన 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 పిల్లగా నీ గుండె మీద నా బొట్టు బిల్ల పచ్చ బొట్టేసి పోనా పిల్లగా, నీ నల్లని కళ్ళ కాటుకైతేనే పిల్ల, నీ మాయ మాటలే నమ్మి మోసపోనులే పిల్లగా. హే రాన 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 పిల్లగా నీ గుండె మీద నా బొట్టు బిల్ల పచ్చ బొట్టేసి పోనా పిల్లగా. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నాకు చిన్నప్పటి నుండి ప్రతి షోస్లో శివ అన్న మెంటర్గా ఉన్నారు. సో అలాంటి శివ అన్న కాంపోజిషన్లో పాడడం ఈజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్. అండ్ అది ఇంత మంచి మా సాంగ్తో ఫుల్ఫిల్ అయింది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నిఖిల్ గారు ఐఎమ్ యువర్ హ్యూజ్ ఫ్యాన్ ఇన్ బిగ్ బాస్. మీరే విన్ అవ్వాలి అని నేను ఎంతో లైక్ ఓటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ చేశాను. థ్యాంక్ యూ. అండ్ మీ ఫస్ట్ సాంగ్ నేను పాడడం అనేది నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అండ్ సోనియా సురేష్ గారు యు వర్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరి వల్ల సాంగ్ ఇంకా వేరే లెవెల్కి వెళ్ళింది. అండ్ దెన్ నజీరుద్దీన్ హీఈస్ అ వెరీ వర్సటైల్ సింగర్. తనతో పాడడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ దెన్ కమింగ్ టు ద లిరిసిస్ట్ మధుకిరణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద బ్యూటిఫుల్ లిరిక్స్. అండ్ దెన్ గోవింద్ మాస్టర్ అండ్ రిష్కా దీదీ, వీళ్ళకు ప్రీవియస్లో నేను ఒక షోలో చేశాను. అప్పటి నుంచి నాకు తెలుసు దే వర్ వెరీ ఫ్రెండ్లీ
and Master and Didi కుమ్మేశారు. Hook step is like amazing. And then thank you so much to SSV Music Studios, శ్రీ విద్య కృష్ణ గారు మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో అందరూ తప్పకుండా ఎస్ఎస్వి మ్యూజిక్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్లో వీడియోని చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో సార్ ఫస్ట్ మంచి కొరియోగ్రఫర్ అవుతాను, తర్వాత చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరితో వర్క్ చేశాను ఇక్కడ. సో ఆల్ ఆర్ మై ఫేవరెట్స్, నేను ఇట్ వాజ్ రియలీ అన్ఎక్స్పెక్టింగ్, లైక్ అందరు ఇలా వస్తారని, ఈ సాంగ్ చూస్తారని. సో ఆల్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ మానస్ సార్, అర్జున్ సార్, ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సాంగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చినప్పుడు ఇట్ వాజ్ అ బిగ్గెస్ట్ టాస్క్, ఎందుకంటే 1 డేలో చేయాలి. సో ఈ 1 డేలో సాంగ్ చేశామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ నిఖిల్ సార్ అండ్ మ్యామ్. And for I would like to thank my dancers as well. So ఇక్కడ ఇద్దరు dancers ఉన్నారు, నిఖి అండ్ ప్రణయ్. సో అంటే ఒక 10 minutes కూడా రెస్ట్ ఇవ్వలేం. We have started around 11 o'clock, 11 AM. షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి 11 AM అయింది. అక్కడి నుంచి స్టార్ట్ చేసాము. we end up like 6:30 ఎండప్ చేసాము. కానీ ఒక్క 10 minutes బ్రేక్, అంటే ఎండలో అంత సన్, అది ఇంత ఎండలో ఒక షాట్ ఇచ్చాకే మొత్తం స్వెట్ అయిపోతున్నారు. సో వీళ్ళు సపోర్ట్ చేయలేకుంటే ఇట్ వుడెంట్ బి పాసిబుల్ లైక్ దిస్. సో అంటే ఐ రియలీ లవ్డ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ సార్ అండ్ మ్యామ్ అండ్ ఆల్ మై డాన్సర్స్ అండ్ Sam DOP. Thank you so much for supporting me. And Krishna garu, he's a producer, కానీ ఇప్పుడు యాజ్ అ రిలేషన్, అంటే నేను సెకండ్ సాంగ్ చేస్తున్నా ఈయనతో. సో చాలా ప్రొడ్యూసర్స్తో వర్క్ చేశాను, చాలా ఛానల్స్లో వర్క్ చేశాను, బట్ ఐ నెవర్ లైక్ ఫెల్ట్ అ బాండ్. అంత మంచి చూసుకున్నారు మమ్మల్ని. సో థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు అండ్ శివ సార్ ఫర్ సపోర్టింగ్ అస్. Thank you so much. And to my assistant and associate choreographer Ishika Bodar, thank you. So blushing. Okay, she is my wife. Thank you guys. Okay, so okay, ఇంకా చాలా టీమ్ ఉంది బ్యాక్ లో. సో అసిస్టెంట్స్ లో వాళ్ళు రాలేరు వల్ల, కానీ థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ how you guys like this song actually? అందరూ చప్పట్లు కొడుతున్నారు. అండ్ నెక్స్ట్ మా శివ గారు అండ్ ప్రియాంక గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రావాలి, అందరూ రావాలి. నెక్స్ట్ మా అంజలి గారు అండ్ పవన్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. వెళ్ళాల్సిందే. చప్పట్లు తక్కువ అవుతుంది, ఎనర్జీ తక్కువ అవుతుంది. కోరుకుంటున్నాను. అండ్ ధనుష్ గారు రావాల్సిందిగా కోరుకుంటున్నా. ధనుష్ గారికి జంటగా సాకేత్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నా. ఈడు జోడు చాలా బాగుంది. అండ్ మధు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ అలానే ఇమ్రాకు చప్పట్లు పెద్ద అండ్ ఉన్నారు. ఆయనకి మామూలు ఫ్యాన్స్ కాదు. సో హీఈస్ నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ మా నిఖిల్ గారు. అండ్ అలాగే ఉప్పన సిరీస్ తో మన ముందుకు వచ్చి మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసినటువంటి సోనియా గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ వాళ్ళతో పాటు వెంకట్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎస్, సాంగ్ ని అందించారు మనకి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ దీస్ ఆల్ పీపుల్. ఒకసారి కొంచెం సెంటర్లోకి సోనియా గారు ముందుకి. ఓకేనా? ఓకే, డన్. శ్రీకాంత్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సారీ సార్, లేట్ అయిపోయిందేమో తెలియదు. వద్దా, మీరు రాకపోతే వీళ్ళు ఒప్పుకోవట్లేదు సార్. ఇగో శ్రీకాంత్ గారు రానంటున్నారు. అక్కడ పెద్దోళ్ళు లేరు, చిన్నోళ్ళు లేరు, అందరూ అక్క అంటే ఓకే. కానీ ఇక్కడ కూడా ఏంటో నన్నే ముందుకు పంపించారు మీరు. అంటే మీరు ముందుండి దారి చూపించి నడిపించే
ఓకే దేవత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నిఖిల్ అండ్ సోనియా. డాన్స్ గురించి అసలు నిఖిల్తో మాట్లాడే పని లేదు, చాలా చాలా బాగా చేస్తాడు. ఒక సక్సెస్ వచ్చినప్పుడు అన్నీ కలిసి వస్తాయి అంటారు కదా, సో అలా మ్యూజిక్ కానీ లిరిసిస్ట్ కానీ సింగర్స్ కానీ మా గోవింద్ మాస్టర్ శ్యామ్ అలాగే వీళ్ళిద్దరూ అందరూ పిక్చర్ పర్ఫెక్ట్గా ఉండింది. ఈ సాంగ్ చాలా చాలా బాగుండింది. వెరీ సూన్ వీళ్ళందరినీ బిగ్ స్క్రీన్లో చూడాలి. అండ్ నిఖిల్ ఎప్పుడమ్మా సినిమా? ఎప్పుడు? త్వరలో. సో నీకే ఓకే, ఆల్రెడీ 2 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన ఘనత ఉంది కాబట్టి ఈసారైనా హిట్ సినిమా చేసే ఘనత నాకే దక్కుతుందేమో. ఓకే, తొందరలో నిఖిల్ని బిగ్ స్క్రీన్లో చూడాలి. అండ్ ఎంటైర్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇక్కడ వన్స్ మోర్ కాదు, యూట్యూబ్లో చూడండి. థ్యాంక్ యూ. ఓకే డన్. పవన్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆ మైక్ పనిచేయట్లేదండి. మీరు మాట్లాడిందంతా వచ్చింది, కాకపోతే కొంచెం ఆడియో తక్కువ వచ్చిందంట. కాదు ఇక్కడ మాట్లాడివ్వట్లేదు చూడు. సో నీ ఫస్ట్ నిఖిల్ గురించి చెప్పాలి. ఒక ఇన్సిడెంట్. ఇప్పుడు ఎవరు అడిగా ఇప్పుడు నిన్ను చందమామ ఫాదర్ అంటారు, మళ్ళీ ఎందుకు లేనిపోయింది. సో యాక్చువల్లీ నిఖిల్ గురించి ఒక పర్సనల్ ఇన్సిడెంట్ చెప్తా. పర్సనల్ కాదులే, తెలిసింది. ఏది ఇందాక లాస్ట్ లో రూమ్ లోకి వెళ్ళాడు, అక్కడి నుంచి పార్ట్ 2 కంటిన్యూ చేయండి. అది కాదు, యాక్చువల్లీ చాలా సందర్భాలు కలిసాను, బట్ ఆ విషయం ఇప్పుడు చెప్పలేదు. ఒక షోలో ఒక సిచ్యుయేషన్లో చాలా తను బాధపడి ఒక మాట అన్నాడు. ఇప్పుడు నన్ను వదిలేసి చాలా కొద్ది రోజుల్లో చాలా గట్టి కొడతాను ఒక మాట అన్నాడు. గుర్తుందా నీకు? చాలా గట్టి కొడతాడు, కానీ 1 yearలోనే గట్టి కొట్టాడు, బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. సో సూపర్ నిఖిల్. అండ్ సాంగ్ పరంగా తన డాన్స్ పరంగా అందరికీ తెలుసు, ఇద్దరు చాలా 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 బాగా చేశారు. సాంగ్ కూడా చాలా క్యాచీగా ఉంది. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Entire team of Ammulu, all the technical team, the people who did it, everything. Govind Master miss dance చేసి చూపిస్తే గానీ తెలిసింది ఆ స్టెప్ అలా చేయాలని. But actually too good. You did really well. You also did really well. చాలా క్యాచీ ఉంది. నేను ఒకసారి వీరిది టీజర్ ట్రైలర్ ఇదంతా చూసి షూట్ లో అదే చేస్తూ ఉన్నా. సో ఇట్ ఇస్ వెరీ క్యాచీ. వీడియో సాంగ్ తర్వాత అన్ని స్టెప్స్ చూసాక ఐ థింక్ ఇట్ గెట్ స్టక్ టు ద మైండ్. సో కంగ్రాచులేషన్స్ టీమ్. వేస్తారా? శ్రీపద్ గారు ఇక్కడ సెంటర్ కొంచెం కదా. మీరు ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అండి, మీరు మాట్లాడాలి. గుడ్ ఈవినింగ్, కంగ్రాచులేషన్స్ ఎస్ఎస్వి స్టూడియోస్. భలే వచ్చింది పాట అయితే, అసలు అదిరిపోయింది. నిఖిల్ ఎలాగో డాన్స్ బాగా చేస్తాడని తెలుసు నాకు, కానీ సాంగ్ మాత్రం అదిరిపోయింది. ఇద్దరు చాలా బాగా చేశారు, నిఖిల్ అండ్ సోనియా గారు. అండ్ రాను రోజుల్లో ఖచ్చితంగా ఇది నాకెందుకో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వస్తూనే ఉంటుంది అనిపిస్తుంది. సో వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ టు ద టీమ్, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రే, ఇక్కడ కూడా పంచుకోరేంట్రా. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ hearty congratulations to the entire team of SSV Music Videos. So Music Studios, SSV Music Studios team andarki kuda chala 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 big round of applause from all of you guys, because one day lo inta manchi output ఇవ్వడం and దీన్ని ఇంత మంచి పిక్చరైజ్ చేసి ఆర్టిస్ట్ దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకురావడం అనేది నాట్ అ జోక్. బికాజ్ వన్ థింగ్ అంటే there's 3 reasons why I came to this launch today. First one is Nikhil, second one is Masters Govind Master, and third one is Ganesh. So ఈ ముగ్గురు కోసం నేను ఇక్కడ ఫస్ట్ లాంచ్కి రావడం జరిగింది. మెయిన్ థింగ్ ఇస్ డాన్స్ బాగా చేస్తే ఒక్క కాంప్లిమెంట్. ఇప్పటివరకు అందరూ వచ్చి మాట్లాడడం వల్ల ఏంటంటే నిఖిల్ ఆబ్వియస్లీ బాగా డాన్స్ చేస్తాడు, ఇది కాదు. డాన్స్ చేసే కష్టం అంటే 1 dayలో మీకు ఏదైతే అవుట్పుట్ చూపిస్తున్నారో అది ప్రతి ఒక్క షాట్లో తను అలానే చేయాలి. అండ్ తనని మ్యాచ్ చేస్తూ సోనియా, యూ హ్యావ్ డన్ అ రియలీ వండర్ఫుల్ జాబ్. ఎందుకంటే ఒక బిట్ ఉంది దీంట్లో మ్యూజిక్ వీడియోలో, నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నిఖిల్ సోలోగా వెనక నుంచి ఇట్లా తిరుక్కుంటూ చేస్తాడు, యాజ్ ఇట్ ఈస్ సోనియా చేసింది.
that was really awesome anmata, because a bit chudangane, yeah, nice, Nikhil did a very good job, but Sonia equally has done a really, really wonderful job, and kudos to the entire team. ఇంత మంచి అవుట్పుట్ని తీసుకురావడం అనేది నాట్ ఎ జోక్ అట్ ఆల్, బికాస్ దేర్ ఆర్ ఎవ్రీథింగ్. అంటే యూ హ్యావ్ టైమ్ లిమిటేషన్, యూ హ్యావ్ బడ్జెట్ లిమిటేషన్, అండ్ ప్రతి ఒక్క పాయింట్లోని వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. బట్ అందరు కలిసికట్టుగా చేశారు కాబట్టి అవుట్పుట్ ఇంత బాగా వచ్చింది. అండ్ ఇట్స్ యోర్ టైమ్. మీరు ఈ సాంగ్ని ఇంకా ఎంతమందికి, ఇంకా ముందుకు ఎంత తీసుకువెళ్తే అంత బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి సాంగ్స్, వీడియో సాంగ్స్ అన్నవి ఇంత మంచి క్రూ నుంచి అన్నీ మీకు బాగా వస్తుంది. అండ్ స్పెషల్ మెన్షన్ టు శామ్ చాలా బాగా వర్క్ చేసావు డిఓపి. అండ్ యా, బికాస్ దిస్ గై, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ మచ్ ఆఫ్ అవుట్పుట్ ఫ్రమ్ దిస్ గై, బికాస్ చాలా చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చి ఇప్పుడు కెమెరామ్యాన్ చేసి ఈ సాంగ్ మ్యూజిక్ వీడియో 1 డేలో ఇంత మంచి అవుట్పుట్ రావాలి అంటే ఆయన ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చాడు. అండ్ హీఈస్ లైక్ అ లివింగ్ ప్రూఫ్ ఫర్ ఎవ్రీబడి. అంటే ఫోకస్ ఫుల్ చేయగలరు, మనకి నాలెడ్జ్ ఉంది కెమెరా మీద అనగానే డిఓపి అవ్వగలరు అని నిలువెత్తు నిదర్శనం ఈ అబ్బాయి. సో ఆల్ ద బెస్ట్ ది ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అండ్ టీమ్ ఆఫ్ ఎస్ఎస్వి మ్యూజిక్ స్టూడియోస్. ఇలాంటి మంచి మంచి ఆల్బమ్స్ ఇంకా ముందు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యా తెలుసు. ఫస్ట్లీ అందరికీ హాయ్. ఆఫ్ కోర్స్ నిఖిల్ తీసావు యాజ్ యూజువల్, అండ్ సోనియా ఇద్దరు చాలా చాలా బాగా డాన్స్ చేశారు. అండ్ ఐఎమ్ హ్యాపీ మీకోసం ఇంతమంది వచ్చారు. అండ్ నాకు ఇక్కడికి వచ్చేంత వరకు తెలీదు ఈ సాంగ్ కంపోజ్ చేసింది నా ఫ్రెండ్ అని. సో బికాస్ పేరు వేరే ఏదో ఉంది, మా వి కాల్ యూ శివ, అక్కడ కొత్త పేరు చూశాను నేను. బట్ యా, ఇండస్ట్రీ పేరు. కంగ్రాట్స్, చాలా బాగుంది. అండ్ ఆల్సో ద లిరిక్స్ చాలా బాగుంది. అండ్ నజీర్, అమిత చాలా చాలా బాగా పాడారు. అండ్ నాకు ఇక్కడ ఒకటి, ఫస్ట్ ఎస్ఎస్వి మ్యూజిక్ స్టూడియోస్, కంగ్రాచులేషన్స్ అండ్ కీప్ డూయింగ్ సాంగ్స్ లైక్ దిస్. మా అందరికీ చాలా బాగుంటుంది. అండ్ నాకు ఇక్కడ ఒకటే ఒక డౌట్ ఉంది. సో వీడియో మొత్తం ఎండ్లో ఆ తలుపు ఎందుకు వేసావు? నువ్వు తలుపు వేసి వేయగానే వీడియో ఎందుకు ఆగిపోయింది? ఆ తర్వాత ఏమైంది? ఇది హిట్ అయితే పార్ట్ 2 అన్న ఏయ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను పాడాలా? ష్యూర్, ఖచ్చితంగా నెక్స్ట్ ఈవెంట్లో పాడతాను. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందా? చాలు, చెప్పయ్యా. దా నేనా? వేసే చెప్ప సార్ మాస్టర్ గుర్తు పెట్టుకున్నా. ఇక పాపం గోవింద్ ఎంత బాగా కంపోజ్ చేశాడు మాస్టర్. మర్చిపోతాడు మొత్తం నెక్స్ట్ సాంగ్ కి. మీరు కొత్త కొరియోగ్రఫీ చేయండి. నాదంతా మీకు తెలుసు కదా, పిడికల్ స్టెప్, అంతకు మించి రాదు మనకి. మాట్లాడదు. ఓకే డన్. నేను ఇప్పుడు ఆన్సర్ ఇస్తే మళ్ళీ ఇంకొకటి వస్తుంది కౌంటర్. అమ్మో, ఎవరు తగ్గట్లేదు అసలు. ఒక్కసారి ప్రియాంక గారు సెంటర్. వాళ్ళిద్దరు అవును కదా. సో ఫస్ట్లీ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంతమంది అమ్ములుని సపోర్ట్ చేయడానికి వచ్చారు అంటే అఫ్ కోర్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ మ్యూజిక్. అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ టు ద హోల్ టీమ్, బికాస్ చాలా 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 ఎంత ఎఫర్ట్స్ పెట్టారు మ్యూజిక్ ఆల్బమ్లోనే కనిపిస్తుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ రైట్ నౌ. ఎందుకంటే 1 డేలో ఇంత కష్టపడి ఇన్ని డాన్స్ స్టెప్స్, ఐ థింక్ ఇట్ హ్యాట్స్ ఆఫ్ టు మాస్టర్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దీస్ టూ. మానస్ గారు చెప్పినట్టే ఐ వుడ్ లవ్ టు అప్రిషియేట్ సోనియా ఫర్ ఆల్ హర్ ఎఫర్ట్స్. తను అన్ని కాస్ట్యూమ్స్ వేసిన నిఖిల్తో పోటీగా డాన్స్ చేయాలంటే ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. బికాస్ ఆయన స్పీడ్ని, ఆయన టాలెంట్ని మ్యాచ్ చేయలేము అసలు. బట్ ఐఎమ్ మేనిఫెస్టింగ్ అ సాంగ్ విత్ యూ సూన్. సో let's hope for the best. But Sonia, you've done a great job. To the whole team, production, direction, DOP, choreographers, singers, they have done a beautiful job. So all the very best. Trending lo untundi song, so expecting more and more reels from all of you and all of us. Shiva garu, meere mana maatladtara? Center.
అందరికీ నమస్కారం. సాంగ్ నిజంగా చాలా బాగుంది అండ్ ఎస్పెషలీ సాంగ్ పేరు నాకు నిజంగా చాలా నచ్చింది. షీజ్ మై అమ్ములు అండ్ నిఖిల్ సార్ అమ్ములు పేరుతో సాంగ్ చేశారు అండ్ సాంగ్ నిజంగా చాలా బాగుంది. నిఖిల్ సార్ ఈజ్ చాలా 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 హార్డ్ వర్కింగ్. ఆయన లైక్ చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తూనే వచ్చాము అండ్ లైక్ ఒక 5 years 6 years నుంచి అర్జున్ సార్ మీకు సో నిజంగా చాలా బాగా చేశారు నిఖిల్ సార్ అండ్ ఆయన బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక నేను ఆయనకి ఒక మాట చెప్పాను, సార్ 2024 ఈజ్ యువర్స్ అని అప్పుడు చెప్పాను సార్. ఇప్పుడు కూడా చెప్తున్నా 2025 ఈజ్ ఆల్సో యువర్స్, లైక్ యు ఆర్ గోయింగ్ టు రాక్ ఇట్. అండ్ నేను మిమ్మల్ని అసలు కలవలేదు మేడం, ఇప్పుడే కలుస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తున్నాను సిరి మేడం నేను ఈ సంవత్సరం. సో యాక్చువల్లీ నిజంగా చాలా బాగుంది సాంగ్ అండ్ సోనియా మేడం నిజంగా చాలా బాగా కనిపిస్తున్నారు. యూ బోత్ ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ కపుల్ సార్, చాలా బాగా చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఆల్. డల్లింగ్ నిఖిల్, నాకు నిఖిల్ అంటే చాలా పర్సనల్గా నాకు బాగా ఇష్టం. ఎందుకంటే సీరియల్ ఫీల్డ్లో నాకు ది బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్. వాడి కోసమే వచ్చాను. కుమ్మేసేవరా సాంగ్. అండ్ ఇంకా ప్రొడ్యూసర్ గారు సాంగ్ చాలా గ్రాండ్గా ఉంది. సినిమాలో క్లైమాక్స్ సాంగ్ ఉంటే ఎలా వస్తుందో అలా ఉంది. అండ్ కొరియోగ్రఫీ చాలా బాగుంది, లిరిక్స్ బాగున్నాయి, సింగర్స్ చాలా బాగా పాడారు. ఓవరాల్గా టీం వర్క్ కనబడుతుంది. సాంగ్ ఇంకా ట్రెండ్ అవుద్దని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరూ ఈ వీడియోని ఎంజాయ్ చేస్తూ సాంగ్ని హిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఐ థింక్ అన్న 2-3 హాయ్ బంగారం అన్నా నేను హాయ్ బంగారం ఐ థింక్ 2-3 weeks ముందే నాకు సాంగ్ వినిపించారు అన్న. అండ్ అప్పటికే నేను ఆ తర్వాత ఎప్పుడైనా అన్నకి కలిస్తే ఐమ్ లైక్ ఓన్లీ లైక్ రాయ్ 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 పిల్ల, నాకు ఆ హమ్ అవుతుంది అని ఆ సాంగ్. అండ్ ఎప్పుడైనా మనం ఒక పాట వింటే ఇఫ్ యు ఆర్ హమ్మింగ్ దట్ సాంగ్ అంటే ఆ పాట అక్కడే సక్సెస్ అయినట్టు. బికాజ్ ఆ పాట మళ్ళీ మళ్ళీ రావాలి మైండ్కి, ఈ పాట ఏంటి హమ్ చేస్తున్నామని. సో గ్రేట్ జాబ్ టు ద హోల్ మ్యూజిక్ టీమ్ అండ్ గోవింద్ మాస్టర్. ఐ హోప్ ఐఎమ్ అంటే నేను మీతో ఒకసారి వర్క్ చేశాక అప్పుడే నేను మేనిఫెస్ట్ చేశా సార్తో ఒక్క సాంగ్ రావాలి నాకు, సార్ కొరియోగ్రాఫ్ చేయాలని. ఐ హోప్ రిషిక యూ ఆల్సో లిస్నింగ్ టు అండ్ ఐ థింక్ ఒక ఫోక్ సాంగ్కి యునో మేల్ లీడ్స్ ఆర్ ఫుల్ మాస్ రఫ్ టఫ్ టఫ్ అండ్ నిఖిల్ అన్న ఆబ్వియస్లీ ఇట్ ఇస్ అ గ్రేట్ జాబ్. నేను ఎలా ట్రైనింగ్ ఇచ్చానో అలానే చేశారు, గుడ్ జాబ్. అండ్ కానీ సోనియా యూ ఒక యునో వెన్ అ ఫీమేల్ కమ్స్ ఇన్ టు అ ఫ్రేమ్ ఆఫ్ అ ఫోక్ సాంగ్, గ్రేస్ యూ బ్రాట్ దట్ గ్రేస్ టు దట్ సాంగ్. మిమ్మల్ని చూస్తే బా ఓకే the frame is very beautiful and congratulations Sam garu, you have done a great job. And idi నాకు తెలియదు that you guys have shot this in 6 to 7 hours. అది అంటే నేను షాక్ అయిపోయాను. ఇట్స్ జస్ట్ ఫోక్ సాంగ్ అనేది మాకు తెలుసు, ఫోక్ సాంగ్స్లో టేక్ బై టేక్ ఉంటుంది, టేక్స్ ఉంటాయి అండ్ ఏదో ఒకటి ఉంటుంది బికాస్ దే ఆర్ సో మెనీ డాన్సెస్. సో ఐ థింక్ ద టీమ్ అనేది ఈ టీమ్ ఏదో ఉందో ఎస్ఎస్వి మ్యూజిక్ స్టూడియో అండ్ ద హోల్ టీమ్, యూ గైస్ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ ట్రెండింగ్ వెళ్ళుద్ది కాదు పక్కా వెళ్తుంది ట్రెండింగ్. అండ్ ఒక స్టెప్ చేద్దాం అన్నతో చేస్తా ఒక స్టెప్ తర్వాత. కంగ్రాచులేషన్స్ అన్న ఫర్ యువర్ బిగ్ 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 సాంగ్ అండ్ manifesting so many movies, so many great songs for him. And I hope you all bless Nikhil Anna with all your blessings and all your love. Thank you so much. రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే ఎనీవేస్ హాయ్ అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ నువ్వు వెనక ఏం మాట్లాడినా నాకు వినపడుతుంది. ఓకే యా అమ్ములు సాంగ్ చాలా చాలా బాగుంది అండ్ నిఖిల్ అండ్ సోనియా వాళ్ళ కపుల్ కూడా ఆన్ స్క్రీన్ చాలా బాగున్నారు అండ్ మీ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మీ డాన్స్ మూవ్స్ అండ్ ఎక్స్ప్రెషన్ సార్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొరియోగ్రఫీ గోవింద్ గారు బాగా చేశారు. 5 నిమిషాలు వెళ్ళిపోదాం అందరం. ఓకే ఆపేసా. ఓకే యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిఖిల్ ఐ విషింగ్ యూ ఆల్ ది సక్సెస్ అండ్ మీకు కూడా. అండ్ అమ్ములు టీమ్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్.
మీరు ఇలానే ఈ సాంగ్ పెద్ద హిట్ అవ్వాలి, మీరు ఇలానే మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా ఫార్మల్గా ఉంది, బట్ యా స్టిల్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వెంకట్ గారు మాట్లాడారు. తమ్ముడు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఎప్పటి నుంచో తెలుసు అంటే అది అబద్ధం, యాక్చువల్గా బిగ్ బాస్ నుంచే తెలుసు. సో దాని తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం, అది వేరే విషయం. వెంకట్ గారు, But anyway, వెంకట్ తమ్ముడు- గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. కొంచెం మైక్ దగ్గరికి, కొంచెం ముందుకి అలాగే. స్ట్రైట్. అలవాటు ఉంది. యా సో తమ్ముడు, అలాగే ఈ సాంగ్ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా, యూనిట్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. నేను ఈ సాంగ్స్, ఇలాంటి సాంగ్స్ నేను చాలా తక్కువ చూస్తూ ఉంటా, కానీ చూసినప్పుడు నాకు బాగా అనిపించింది, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. యా శివ, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు నుంచి వస్తే ఇటు నుంచి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత దాచుకున్నారో చూసారా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్వి టీం అందరికి థ్యాంక్స్ చెప్పే ముందు మీ అందరికి థ్యాంక్స్. అంతా ఇని భరించి కొంతమంది అనుకుంటారు పాయింట్కి రా, ఎవడరా అది. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాకా పేషెన్స్గా ఉండి అదంతా విన్నందుకు. అండ్ ఫస్ట్ ప్రొడ్యూసర్ గారి గురించి అంటే ర్యాగింగ్ చేస్తారు అని చూస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్. అంటే మా టీం అంతా, సపోజ్ కొరియోగ్రాఫర్ కానీ, డాన్సర్స్ నిఖిల్ అండ్ ప్రణయ్ కానీ, మా హీరోయిన్ మొత్తం అంతా టీవీ ఫ్యామిలీ నుంచి వచ్చాము, రియాలిటీ షోస్ అందరం చేసాము. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ అస్. మేము ఎప్పుడు ఒక ప్యాకేజ్ లాగా సపోర్ట్ చేయడానికి మేము ముందుంటాం. మీరు ఇంతకు ముందు అంటే ఓన్లీ మా టీవీ స్టార్స్తో చేస్తేనే సపోర్ట్ చేస్తామని కాదు, ఫ్యామిలీలోకి వచ్చారు కాబట్టి మిగతా సాంగ్స్ ఏ చేసినా సరే సపోర్ట్ చేస్తాము. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నిఖిల్, వాడిని సపోర్ట్ చేసి ఈ సాంగ్కి ఇంత చేసి అంటే తీసుకొచ్చినందుకు ఆన్ బిహాఫ్ ఆఫ్ నిఖిల్ నేను చెప్తున్నాను, ఏదో ఒకసారి ఐ విల్ సపోర్ట్ యూ, గ్యారంటీ, ఎప్పుడైనా ఒకసారి. అండ్ కమింగ్ టు మై టీమ్, చూసే ఉంటారు మేము వేసే యాశాలు అన్నీ. సార్కి సంవత్సరంన్నర తర్వాత గ్యాప్ వచ్చాక ఈ సాంగ్ వచ్చింది. అంటే లాస్ట్లో తలుపేశాడు అని సాకేత అడుగుతున్నాడు కదా, చెప్తున్నాను. చూసా నేను. సరే, ఇది నీకు ఎప్పుడు సలహా ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వని అడ్వైజ్, ఎందుకంటే అడ్వైజ్ ఇచ్చినా తీసుకోరు కాబట్టి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నాము. ఎవరైనా అనుకుంటారు, జనరల్ ఆడియన్స్ కూడా, ఎవరికైనా బిగ్ బాస్ నెక్స్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వరకే లైఫ్, ఏది క్యాష్ చేసుకున్నా అన్క్యాష్ చేసుకున్నా ఈ 1 year లోపే అని చెప్పి అంటారు. బట్ దట్ ఈజ్ రాంగ్. ఏ వర్క్ వచ్చినా ఏది వచ్చినా సరే గ్రాప్ చేసుకో, సిన్సియర్గా వర్క్ చెయ్యి, నువ్వు ప్రొలాంగ్ అవుతావు ఇండస్ట్రీలో. ఎగ్జాంపుల్ నేనే. ఫ్రమ్ 2011 మూవీస్ తర్వాత స్మాల్ స్క్రీన్ తర్వాత మళ్ళీ మూవీస్, మళ్ళీ రియాలిటీ షోస్, మళ్ళీ సిరీస్. వచ్చిన వర్క్ని ఏది కాదన్ను, పక్కోళ్ళ మాటలు వినొద్దు, ఎందుకు సార్ ఆ వర్క్, ఎందుకు సార్ ఈ వర్క్ అంటాడు. ఎవ్వడు వచ్చి మీ ఫ్యామిలీని పోషించరు, ఎవ్వరు వచ్చి నీకు సలహాలు అయితే ఇచ్చేస్తాడు, సలహానే కదా, నాలుకే ఎటు పడితే అటు మాట్లాడదు, సలహానే కదా ఇచ్చేస్తారు. సో అలా డిసప్పాయింట్ అవ్వద్దు. ఏ వర్క్ వచ్చినా నెక్స్ట్ బిగ్ బాస్ వస్తుంది, బిగ్ బాస్ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. చాలామంది హైలైట్ అవుతారు, అరే మనం డ్రాప్ అయిపోయాం, మన ఫేమ్ ఇంతవరకే అని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దు. ఏ వర్క్ వచ్చినా సిన్సియర్గా చెయ్యి. అంటే ఏ వర్క్ వచ్చినా అంటే మరీ కలిపేసే వర్కులు చేయమాక. వెనక్కి కూడా ఉంది. సో అదైతే ఒక సలహా నేను ఇవ్వదలుచుకున్నాను, అంతే. అంతకు మించి ఏదో చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. మీ సాంగ్స్ ఇలాగే హిట్ అయ్యి మంచి మనీ బ్యాంక్ వచ్చి, ప్రొడ్యూసర్ బాగుంటే, అంటే నేను ఎప్పుడు ఏ ఆడియో ఫంక్షన్, ఏ మూవీ రిలీజ్ అని ఇదే చెప్తాను, ప్రొడ్యూసర్ బాగుంటే
అందరికీ వర్క్ జరుగుతుంది, కెమెరా కానీ 24 క్రాఫ్ట్స్ ఎవరికైనా కానీ. థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ గారు లేదు లేదు, ఎడిటింగ్ అయ్యాక అది- చెప్తాను నేను. కాదు, పెద్ద అప్డేట్ ఏదైనా అంటే ఏదో ఒకటి ఫ్యాన్స్ కోసం జరుగుతుంది, మూవీ జరుగుతుంది. కాంబినేషన్స్ ఆ? మీకు ఆయనకి కాంబినేషన్ రామ్ Title? చరణ్ గారు, జాహ్నవి కపూర్, జగపతి బాబు గారు అందరిది జరుగుతుంది. ఇంతకు మించి నేను లాగలేను సార్, నాకు అర్థమైపోయింది. అందరికీ చప్పట్లు కొట్టారు, అసలు మూలకు అర్థం అవ్వదు, వాళ్ళకి చప్పట్లు కొట్టరా? ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ ఫ్యాన్స్కి, స్టేజ్ పైన ఉన్న గెస్ట్లు అందరికీ. యాక్చువల్లీ నేను మీ అందరినీ రోజు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వాళ్ళలాగే చూస్తుంటాను, కానీ మీరేంటండి బాబు, మీమర్స్ కన్నా కూడా ఎక్కువ మీమ్స్ మీ దగ్గరే ఉన్నాయి. అసలు పక్కనున్న వాళ్ళని మీరే ఎగ్జాక్ట్గా ఫస్ట్ అయితే నోటి నుంచి మాట రావడమే అదే వెంటనే సెటైర్ వచ్చేస్తూనే ఉంది. యాక్చువల్లీ వైబ్ ఉందండి మీలో, నాకు అది నచ్చింది బాగా. అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మీలాంటి వాళ్ళు ఇంత హైప్ ఇచ్చి, ఇంత సపోర్ట్ ఇచ్చి, ఒకరి సాంగ్ని ఇంతమంది వచ్చి నిఖిల్ కోసం మీరు అందరూ లేదండి, అందరూ ఇంత సపోర్టివ్గా ఉండడం అయితే నేను చూడడం అయితే ఫస్ట్ టైం. చాలా థ్యాంక్స్ అండి, ఎస్పెషలీ మా సాంగ్కి మీరు అందరూ వచ్చినందుకు పేరున అందరికీ థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. మీరు వచ్చింది, నేను ఇంతమందిని వస్తారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా థ్యాంక్స్ అండి. పేర్లు చెప్పలేను, నర్వస్గా ఉన్నాను కొంచెం, సో అందుకే మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మెయిన్ మా సాంగ్ ఇంతమంది లిరికల్ కానీ, మన టీజర్ కానీ ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు మామూలుగా మన యూట్యూబ్లో, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏం చెప్పలేము, థ్యాంక్స్ని మించి మేము ఏం చెప్పలేము. మీరు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. మీరు ఇలా సపోర్ట్ చేస్తే ఇలాంటి సాంగ్స్ ఇంకా మేము ముందుకు తీసుకొస్తాము. మెయిన్ మా సాంగ్ ఇంత బాగా రావడానికి, 1 డేలో చేయడానికి మాత్రం కారణం మా క్రూయే అండి. మా క్రూకి మాత్రం చాలా పేషెన్స్, హార్డ్ వర్కింగ్, అందరూ ఒక్కరని కాదండి, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ దీనవాహి గారు కానీ, మన కొరియోగ్రాఫర్ గోవింద్ కొటాప్ గారు కానీ, అండ్ మన డిఓపి గారు కానీ, డిఓపి శామ్ గారు కానీ, లిరిక్స్ మధు గారు కానీ, అందరూ అండి పేరున ప్రతి ఒక్క టెక్నీషియన్ మంచి హార్డ్ వర్క్ ఇచ్చారు. ఈవెన్ డాన్సర్స్ ఆల్సో పాపం వాళ్ళకి ఎండలో కాళ్ళు కాలుతున్నా కూడా వాళ్ళు బాగా చేశారండి. వాళ్ళని కూడా రికగ్నైజ్ చేయాలని అనిపించి చెప్తున్నాను. డాన్సర్స్ కూడా చాలా బాగా చేశారు. మెయిన్ ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి క్రూ ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టింది మాత్రం నిఖిల్ అండ్ సోనియా గారండి. సోనియా ఇంత బాగా డాన్స్ చేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ తను కూడా ఫస్ట్ టైం డాన్స్ చేయడం కదా ఇది సాంగ్స్లో నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు తనని చూడలేదు. నిఖిల్ బాగా డాన్స్ చేస్తారని తెలుసు, కానీ సోనియా విత్ ఎక్స్ప్రెషన్స్ అంత గ్రేస్ఫుల్గా మన హుక్ స్టెప్ ఫస్ట్ తీశారు. అందులో అర్థమైపోయింది, ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది, నాకు మంచి అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది అని అప్పుడే అర్థమైంది. సో ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా చేసింది సోనియా కూడా. థ్యాంక్ యూ సోనియా. అండ్ నిఖిల్ గారి గురించి నాకన్నా మీరే బాగా చెప్తారు, నేను అంతకు మించి అందరూ చెప్పేశాము. ఈ సాంగ్ మెయిన్ ఇన్స్పిరేషన్ ఫస్ట్ నుంచి సాంగ్ చేయాలి అనుకుంటే హీరో ఎవరు అంటే ఫస్ట్ నుంచి మా టీం అంతా నిఖిల్ గారే అనుకున్నామండి. ఎందుకు అంటే డాన్స్ ఆయనకన్నా బాగా ఎవరు చేయలేరేమో అని ఒక మైండ్లో అయితే ఉందండి. అంత బాగా చేశారు కూడా, మా నమ్మకాన్ని బాగా ఇంత ఎక్స్ప్లోర్ కావడానికి మా సాంగ్ మాత్రం నిఖిల్ గారు మెయిన్ రీజన్ అండి. సో థ్యాంక్ యూ నిఖిల్. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. సాంగ్ ఫుల్ వీడియో కూడా మంచిగా ఇంకా సపోర్ట్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. డన్. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ గారు. హాయ్ అండి. అందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ
హాయ్ అండి. ఆయన ఈవెంట్ స్టార్టింగ్ నుంచి నేను మాట్లాడను, నాకు మైక్ ఇవ్వద్దు అని అంటూనే ఉన్నారు. మాట్లాడండి సార్. నేను ఇప్పుడు ఫస్ట్ మాట్లాడలేదండి, ఫస్ట్ టైం ఇప్పుడు మాట్లాడడం. అమ్ములు టీం అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి, ఎందుకంటే ఈ సాంగ్ కోసం చాలా కష్టపడ్డామండి. నిఖిల్ గారు, సోనియా గారు, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, గోవింద్ మాస్టర్, అందరు చాలా కష్టపడ్డామండి. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. ఓకే అండి, థ్యాంక్ యూ. బా, ఆయన ఇంత మాట్లాడడమే చాలా గ్రేట్ అనమాట. ఒకసారి గట్టిగా చప్పట్లు ప్రొడ్యూసర్స్ కోసం. అందరికీ నమస్కారం. అందరూ బిజీ షెడ్యూల్లో కింద ఉన్న స్టేజ్ మీద ఉన్న అందరూ మీ బిజీ షెడ్యూల్లో మాకు టైం ఇచ్చి ఇక్కడ వచ్చి మాకు విష్ చేస్తున్నందుకు, మీ లవ్ని మాకు ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ సాంగ్ మనం కమిట్ అయ్యేటప్పుడు సాంగ్ విన్నాము. సో సింగర్స్ చాలా 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 బాగా పాడారు. నేను నా ఫ్యామిలీతో విన్నాను. సో మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ దెన్ ఒకరి మీద ట్రస్ట్ పెట్టి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం ఇస్ వెరీ హార్డ్. సో ప్రొడ్యూసర్ సార్ అండ్ మ్యామ్, మీరు వచ్చి మా మీద ఇంత ట్రస్ట్ పెట్టి ఇంత మంచి ఒక ఆల్బమ్ సాంగ్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ. ఫ్రమ్ ద బిగినింగ్ సార్ నాతో మాట్లాడినప్పటి నుంచి చెప్తూ ఉన్నారు, నాకు క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. సో నేను ఏం చేసినా నేను ఫుల్ మంచి క్వాలిటీతోనే ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్పారు. సో సార్ చెప్పిందంతా సాంగ్ వీడియోలో బాగా తెలిసింది. మీరు ఎంత అందరికీ వచ్చి, సార్ ఇప్పుడు మాట్లాడలేదు కదా, మాతో కూడా మాట్లాడరు, కానీ ఏ వర్క్ అయితే కావాలో అది బాగా తీసుకుంటారు. 11 o'clock షూటింగ్ స్టార్ట్ చేసాం, కానీ ఇంట్లో నుంచి అందరూ మార్నింగ్ 3:30కి అంతా స్టార్ట్ అయ్యాము. ప్రీవియస్ డే వచ్చి ప్రాక్టీస్ చేసాం. అండ్ దెన్ ఫస్ట్ చెప్పాలి, డాన్స్ ప్రాక్టీస్ అని చెప్పారు. సరే ఓకే, నిఖిల్తో ఆల్రెడీ ఐ నో నిఖిల్, బట్ కలిసి వర్క్ చేసింది లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వైబ్ చాలా భయం వేసేసింది నాకు. వెళ్ళి కూర్చున్నాను, డాన్స్ చేస్తున్నారు, ఫుల్ తల కోసిన గోట్ లాగా అందరూ హ్యాండ్ ఇలా ఇలా లెగ్ ఇలా ఇలా ఫుల్ ఎగురుతూ ఉంది మన డాన్స్ మాస్టర్కి. నేను తనకి అదే అడిగాను, ఎలా మాస్టర్ ఇంత పెద్ద ఇలా ఒక స్టెప్ నాకు ఇవ్వాలని అనుకున్నారు అని అడిగాను. మీరు చేసేస్తారు మ్యామ్ అని చెప్పి వచ్చిన స్టెప్, నాకు రాలేని స్టెప్ అన్నీ నాకు నేర్పించి ఈరోజు ఇలా చేపించారు. సో గోవింద్ మాస్టర్కి చాలా థ్యాంక్స్. అండ్ రిషిక ఆల్సో నాకు కాస్ట్యూమ్ నుంచి నా కంఫర్ట్ చూసుకొని నాకు డాన్స్ మూవ్ ఏదైతే రాలేదో అదంతా నాకు పర్టికులర్గా మంచిగా నేర్పించారు. సో మీరిద్దరికీ చాలా థ్యాంక్స్. సో ఇది వీడియో సాంగ్. సో మ్యూజిక్ అండ్ కొరియోగ్రఫీకే మొత్తం ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఆల్ దీస్ గోస్ టు యూ గైస్. అండ్ దెన్ మనం బాగుంటాం, కానీ ఇంకా మంచి ఎఫర్ట్ పెట్టి ఆ ఎండలో ఇంకా మాకు షిమ్మర్ అంతా పెట్టి కొంచెం కష్టపెట్టి ఇంత అందంగా చూపించిన మా డిఓపి సార్కి చాలా థ్యాంక్స్. ఇప్పుడు నిఖిల్కి చేసేటప్పుడు నాకు ఒక 5 minutes రెస్ట్ ఉంటుంది, నాకు చేసేటప్పుడు నిఖిల్కి ఒక 5 minutes రెస్ట్ ఉంటుంది, కానీ మన డిఓపికి మొత్తం రెస్టే ఉండదు. ఈ ట్యాన్ అంతా మొత్తం ఈ సాంగ్ వల్లే వచ్చింది. వాళ్ళు మొత్తం ఎండలో వర్క్ చేస్తూ ఉన్నారు. లంచ్ కూడా మనం వెళ్ళి కూర్చొని లంచ్ అని తినలేదు, ఊరికే జ్యూస్ ఫ్రూట్స్ అలా మొత్తం అందరూ డెడికేట్ చేసి వర్క్ చేసాం. అందుకే కదా ఈరోజు మీరు అందరూ వచ్చి లవ్ ఇస్తున్నారు, టాలీ అయిపోయిందని వాళ్ళే చెప్తారు మనకి. సో అండ్ దెన్ ఇంత మంచి లిరిక్స్ అండ్ ఇంత మంచి క్యాచీ సాంగ్ ఇచ్చిన శామ్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ లిరిక్స్ ఒక్కొక్కటి కూడా చాలా బాగుండింది. సో లిరిసిస్ట్కి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. అండ్ ఈ వీడియో మనకి ఒక కొత్త రీల్ వచ్చింది. సో అందరూ మంచి రీల్ చేయండి, ఎస్ఎస్వి స్టూడియోస్ని ఫాలో చేయండి, బాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ దెన్ నిఖిల్ గురించి చెప్పాలి, మర్చిపోయాను, సారీ. నిఖిల్ తెలుసు, కానీ హీ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్. నేను చెప్పాను, అయ్యో స్టెప్ చాలా భయం వేస్తుంది నాకు, ఇదేంటి తను చేస్తున్నా నేను కూడా అదే చేయాలా, నాకు వేరే ఇవ్వండి, అమ్మాయిలాగా నాకు ఇవ్వండి మాస్టర్, ఏంటి చాలా ఫాస్ట్ ఉందని చెప్తూ ఉన్నాను. నాకు ఏదైనా ఫస్ట్ నిఖిల్కి చెప్తాను, కొంచెం హార్డ్ ఉంది, కొంచెం చెప్తారా అని. ఓకే అని చెప్తారు, కానీ ఇద్దరు నన్ను ఆ డాన్స్ స్టెప్ చేపించారు. నైట్ 12 వరకు మేము ప్రాక్టీస్ అంతా చేసాము. హీఈస్ వెరీ 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 డెడికేటెడ్. ఈరోజు కూడా అందరికీ ముందు వచ్చి తన ఫ్రెండ్స్ అందరికీ పిలిచిన వెంటనే వస్తున్నారంటే నిఖిల్ మీద ఉన్న రెస్పెక్ట్ అండ్ లవ్వే. సో దిస్ షోస్ హౌ మచ్ ప్యాషనేట్ హీ ఈజ్ అబౌట్ సినిమా అండ్ మ్యూజిక్. అండ్ కింద పైన ఉన్న అందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ కాదు, మీరందరూ తనకి ఫ్యాన్స్. మీ ఫ్యామిలీ, అయ్యో సారీ ఎడిట్ చేసేయండి. కింద ఉన్న పైన ఉన్న మీరందరూ వచ్చి ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ కాదు, మీరందరూ ఫ్యామిలీ.
సో మీ అందరికీ ఎక్స్ట్రా థ్యాంక్ యూ. ఓకే సోనియా గారు బాగా మాట్లాడారు. అమ్ములు పాట జస్ట్ 2 lines. మీ పాట మీరు పాడకపోతే ఇలా మేము ఎలా పాడేది? పాపం అండి, వాళ్ళందరూ ఆల్రెడీ నన్ను ఒక మాదిరి చూస్తున్నారు. నాకు ఏదో ఇక్కడ ఎన్ని కెమెరాస్ ఉన్నాయో తెలుసా, మీరు పాడతారని రికార్డ్ చేయడానికి. రెడీ కమాన్. యాక్చువల్లీ నేను డాన్స్ చేశాను, మీరు డాన్స్ చేయండి అని చెప్పాలి. మీరు తప్పు క్వశ్చన్ అడుగుతున్నారు. డాన్స్ ఎవరైనా చేస్తారు, మీరు చేశారు బాగా, కానీ పాట పాడండి. ఎవరైనా చేస్తారు, అదే చూడండి ఏం చేస్తారు. చేస్తాను కాదు సోనియా గారు, ఇగో చూసారా, నేను ఒకటే ఇచ్చాను, వాళ్ళు 2 ఆప్షన్స్ ఇస్తారు. నేను మంచిదన్నా చెప్పండి. సింగర్స్ ఐమ్ వెరీ సారీ. పాపం ఇంతసేపు వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. 2 lines మీరు 2 లైన్లు పాడేస్తే నేను వదిలేస్తా. సరే ముందే సారీ చెప్తున్నాను, సారీ. ఏ రాన 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 పిలగా నా గుండె మీద నీ ఏం మాట్లాడాలో అదే తప్పుగా మాట్లాడాను. ఇప్పుడు తప్పుగా పాడుతాను, వద్దు లాస్ట్ డాన్స్ చేస్తాను. మీరు రారా అన్నప్పుడే అయిపోయింది. అది చదువుకోలేదని కూర్చున్నప్పుడు చదువుకోవచ్చు కదా. సో బేసిక్లీ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఆన్ స్టేజ్ అండ్ స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరికీ, కెమెరా మిత్రులారా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ మీ టైంలో కొంచెం తీసి మా కోసం ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బేసికలీ ఇక్కడ మీరు ఇచ్చిన ఒక సపోర్ట్, లవ్, దానివల్లే నేను కావచ్చు, ఇక్కడ ఉన్న ఎవరైనా కావచ్చు ఇక్కడ దాకా వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఎస్ఎస్వి మ్యూజిక్ స్టూడియోస్, కృష్ణ గారు అండ్ శివ్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ ద సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ సింగర్స్ ఫర్ దాంట్లో ఒక జీవం నిండినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఇద్దరిని నమ్మి మీరు ఈ ప్లాట్ఫామ్ ఒకటి మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతసేపు ఓపిక పడి మీరు మా కోసం ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మన నజీర్కి ఇది ఎలా ఫస్ట్ సాంగ్, నా లైఫ్లో నా ఫస్ట్ 70mm సాంగ్ ఇది. నాకు నిజంగా నేను ఎప్పుడూ నా వర్క్ మీద నర్వస్ అవ్వలేదు. దిస్ ద ఫస్ట్ టైం. అంటే నా ఫ్రెండ్స్తో, మీతో, నా ఫ్యామిలీతో మీ ముందు నుంచో నర్వస్ అవుతున్నానంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఒక డ్రీమ్ కమ్ ట్రూ అనొచ్చు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి. నాలాగా కొంతమంది ఇక్కడ ఉన్నారు, చాలా మంది చూస్తూ ఉంటారు. కొత్తతనం రావాలి, కొత్త టాలెంట్ రావాలి, దానికి మీ అందరి సపోర్ట్ ఇలాగే కావాలి అని కోరుకుంటూ మీ నిఖిల్ మాలేకల్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉండడం వల్లే నేను ఇక్కడ ఉన్నాను. నేను షోలో వెళ్ళాను తప్ప గెలిచింది నేను కాదు, గెలిపించింది మీరు. కాబట్టి ఇంకా వచ్చే ప్రయత్నం మాత్రమే మేము చేయగలుగుతాం. దానికి సపోర్ట్, లవ్ మీరే ఇస్తారు, నాకు ఆ భరోసా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వెళ్ళలేదు, అయిపోయింది, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ మీ పేషెన్స్, మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ మా కొరియోగ్రాఫర్, డాన్సర్స్, నా పిఆర్ఓ గణేష్, ఎవ్రీవన్, ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిని పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అంతేనా?